నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచనాయిక. బులెటిన్ వివరాలకు వెళ్తే హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో మరో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కొండాపూర్ రాజరాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం మేరకు దాడి చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈగల్ టీం మరియు స్థానిక గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. బెంగళూరు, గోవా, రాజమండ్రి నుంచి డ్రగ్స్ తెప్పించి పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన సప్లయర్ రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు మాధాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. నిందితుల నుంచి 22 గ్రాముల కోకాయిన్, 20 గ్రాముల ఎక్స్ట్రాసిస్ టాబ్లెట్లు, 8 గ్రాముల MDMA మొత్తంగా 10 లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అరెస్టు చేసిన వారిలో తేజ, నీలిమ, విక్రమ్ ఐటీ ఉద్యోగులు కాక మరో నిందితుడు మణిదీప్ వృత్తిరీత్యా తహసీల్దార్ గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పట్టుబడ్డ నిందితులు రేవ్ పార్టీ కోసం రాహుల్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు డీసీపీ వినీత్ వెల్లడించారు. ఈగల్ తెలంగాణ అలాగే గచ్చిబౌలి పోలీస్ ఇద్దరు కూడా బేస్డ్ ఆన్ ది ప్రయర్ ఇన్ఫర్మేషన్ మనం ఈ కొండాపూర్లో ఉన్న రాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్మెంట్ లో రేడ్ చేశాము నిన్న నైట్. అప్పుడు 6 అలాంగ్ విత్ 20 grams ఆఫ్ కొకైన్, 8 grams ఆఫ్ ఎక్స్టసీ పిల్స్, 3 grams ఆఫ్ MDMA సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 6 కూడా రెగ్యులర్ గా కన్స్యూమర్స్ ఉన్నారు. దీంట్లో రాహుల్ అనే అతను సప్లయర్. సో ఈజ్ ద పర్సన్ హూ సప్లైస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి సప్లై చేస్తాడు. అలాగే ఈ విక్రమ్ అని తేజ. సో ఈ తేజ అనేటువంటిది ప్రొక్యూర్ చేశాడు. సో అతను అండ్ నీలిమ అనే ఇద్దరు వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి దే కేమ్ టు హైదరాబాద్. సర్వీస్ అపాయింట్మెంట్ తీసుకుంటూనే ఉంటున్నారు. మీన్ వైల్ గోవా అలాగే రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్ లో వెళ్ళి అక్కడ ప్రొక్యూర్ చేసుకొని చాలాసార్లు ఈ రేవ్ పార్టీస్ ఫ్రెండ్స్ కి ఇవ్వడం జరిగింది. ఈ తేజ అనేటువంటి వాడు కూడా 31/12/2023 అంటే న్యూ ఇయర్ సందర్భంగా కూడా మందీప్ అనే నేటివ్ ఆఫ్ రాజమండ్రి అతనితో కలిసి గోవాలు కూడా ఇలాంటి ఒక రేవ్ పార్టీ చేయడం జరిగింది. అక్కడ తేజ, నీలిమ ఇద్దరు వెళ్ళారు. సో ఈ ఏరియాలో ఇలాంటి మాదక ద్రవ్య సేవించి అలాగే ఇతరులని కూడా ప్రోత్సహించి లేకపోతే వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఇలాంటి పార్టీస్ కి కండక్ట్ చేయడం కానీ ఇది వెరీ సీరియస్ క్రైమ్. అలాంటిది దృష్టిలో వస్తే వాళ్ళు ఎవరైనా సరే 1908 నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నుంచి చాలా మనం కంట్రోల్ చేశాము. అలాగే ఎంటైర్ తెలంగాణ డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడానికి ప్రభుత్వం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉక్కు వాదన సాధిస్తుంది. తెలంగాణ భగవంతుని పూజించాలంటే భక్తి